తెలుసుకుందామండి. కడప నుంచి అనసూయ రాస్తున్నారు. ఏ వారం ఏ దేవుణ్ణి పూజించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇదొక టైం టేబుల్ అమ్మ. ఈ వారానికి ఈ దేవుడు, ఈ వారానికి ఈ దేవుడు అని. అంటే మిగిలిన రోజుల్లో పూజించక్కర్లేదా? ఏదో శుక్రవారం అనగానే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు చాలామంది. బాగానే ఉంది. లక్ష్మీదేవి ఒక శుక్రవారం మన ఇంటికి వస్తే చాలా, మిగిలిన రోజుల్లో ఆవిడ మన ఇంటికి రానక్కర్లేదా? వెంకటేశ్వరుని అనుగ్రహం ఒక్క శనివారం ఉంటే చాలా, మిగిలిన రోజుల్లో ఉండక్కర్లేదా? అన్ని రోజుల్లోనూ అందరి దైవాల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి. అందరి దైవాల అనుగ్రహం మన మీద ఉండడానికి అందరి దేవతల యొక్క పూజ మనం ప్రతిరోజు చేయలేం గనక, చేయగలమా? సమయమే దానికి సరిపోతుంది. ఇంకప్పుడు జీవితంలో దేనికి తీరుకుంటుందండి? ఏదో దీనికోసం ఆ మంత్రం, దీనికోసం ఈ పూజ, దానికోసం ఈ వ్రతం, ఇవన్నీ చేస్తూ సూర్యోదయం నుంచి మిట్ట మధ్యాహ్నం దాకా ఇవన్నీ చేసుకుంటూ ఎండునక్కలాగా ఎండిపోయి ఇంకా తర్వాత తిండి తెప్పలు లేక అనారోగ్యాల పాలయ్యే కన్నా మనకు అనాదిగా వస్తూ ఉన్న పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఆచరించండి. ఆదిశంకర్లు మనం ఇలాంటి అయోమయ స్థితిలో పడిపోతామేమని ఒక పూజా విధానాన్ని మనకు అందించారు. షోడశోపచార పూజా విధానంలో లక్ష్మీనారాయణ పూజ లేదు ఉమా మహేశ్వర పూజ, అంతే. ఈ రెండే. ఈ పేరు చెప్పుకుని చక్కగా పురుష సూక్తంతో కానీ స్త్రీ సూక్తంతో కానీ షోడశోపచారాలు పూజ చేసి ఓపిక ఉంటే 1-2 స్తోత్రాలు ఒకరోజు అధికంగా చదువుకోవచ్చు. అంత మాత్రాన ఈరోజు ఈ పూజ చేయాలంటే ఇంకోటి చెయ్యకూడదు అనే నియమం కూడా లేదండి. అది వస్తుంది. వచ్చిన సమస్య ఎక్కడంటే ఇవాళ శనివారం కదండి, లక్ష్మీదేవి పూజ ఎందుకు అనేవాళ్ళు ఉన్నారు. లక్ష్మీదేవి పూజ ఎందుకు కాదు కదా, మనం నిత్యం చేసేది లక్ష్మీనారాయణ పూజ చేసుకుందాం, లేదా ఉమా భవానీ శంకర పూజ చేసుకుందాం. చేసుకుంటూ అధికంగా ఒక స్తోత్రం వాళ్ళ గురించి చదువుకుందామేమో. శనివారం వెంకటేశ్వరునికి ప్రీతిపాత్రం అంటారు. దానికి కూడా ఒక పెద్ద శాస్త్రం ఉంది. శనివారం మాత్రమే ఆయనకి ప్రీతి ఏమిటి, మిగిలిన రోజుల్లో కాదా అంటే శనైశ్వరుడి యొక్క ప్రభావం మన మీద ఉండకుండా ఉండాలంటే దాని మీద పెత్తనం కలిగినటువంటి వాడు మకర రాశిలో పుట్టినటువంటి శ్రవణ నక్షత్రం కలిగినటువంటి వెంకటేశ్వరుని పూజిస్తే శని యొక్క ప్రభావం మన మీద ఉండదు కనుక శనివారం నాడు ఆయన్ని పూజించండి అని పూజిస్తే శని ప్రభావం ఉండదు అనే ఒక భావంతో పూజ చేస్తాం. అంతకు తప్ప ఈరోజు వీళ్ళనే పూజించాలి, ఈరోజు వీళ్ళనే పూజించాలనేటటువంటిది ఏం లేదండి. అలా వారాలు దేవుళ్ళకి మనం కార్యక్రమంలో లాగా ఒక టైం టేబుల్ లాగా ఇవాళ ఈ క్లాసు రేపు ఈ క్లాసు అని పెట్టుకున్నట్టుగా కాదు. అయితే ఆ రోజు వారికి ప్రీతిపాత్రం కనుక ఒకసారి తలుచుకుంటే తప్పు లేదు, అంత మాత్రాన్ని మిగిలిన దైవాలని పక్కకు పెట్టడం కాదు. మరి మంగళవారం హనుమంతుడు అంటారు. నిజానికి మంగళవారం ఎందుకైంది? ఆయన పుట్టింది మందవారం, అంటే శనివారం పుట్టాడు ఆంజనేయ స్వామి. మరి శనివారం పుడితే ఆయన మంగళవారం ఎందుకు అంటున్నాం? ఏమో కుజదోషాన్ని పోగొడతాడనేమో. అట్లా ఏదైనా ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా చేస్తే చేయవచ్చేమో. సోమవారం శివుడికి అంటారు. నిజానికి సోమవారం అంటే చంద్రుడికి సంబంధించింది. సోమ అంటే చంద్రుడు కదా, చంద్రుడికి సంబంధించింది. చంద్రుడు తల మీద ఉంటాడు కనుక శివుడిని పూజించినట్టయితే మన మనసు స్థిరంగా ఉంటుందన్న ఉద్దేశంతో సోమవారం నాడు శివుడిని పూజించమని ఇట్లా ఏదో ఒక కారణంగా చెప్పడం జరిగిందే తప్ప అది పట్టుకుని పాకులాడి ఈ రోజున ఈ దేవుణ్ణే పూజ చేయాలి, ఈ గుడికే వెళ్ళాలి అనేటటువంటి ఒక నియమం పెట్టుకుంటే మాత్రం మనం ఇన్ని ఇష్టదేవతారాధన అనే సౌకర్యం కల్పించిన సంప్రదాయం పట్ల అపచారం చేసిన వాళ్ళం అవుతాం. అందరి దేవతల్ని పూజిద్దాం, మనకి ఇష్టదైవాన్ని పూజిద్దాం.